భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా హింసించుచు, బాధించుచు, శోధిస్తూ, హింస పెడుతూ ఇంకను అనేక మందిని హింసించాలని చాలా రకాలుగా కుట్రలతోనూ, కుతంత్రాలతోనూ, కక్షతోనూ, క్రోధముతోనూ బయలుదేరిన సౌలుకి ఆకాశమందే ప్రభువు కనబడ్డాడు. ఆకాశమందు ప్రభువు కనబడ్డాడు. ఆయనకి ఆ వెలుగుని చూసిన తర్వాత ఆయన నేలను పడిపోయాడు. ఆయన అంటే పైన ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. మహాకాశముల పైన ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువు ఏం చేస్తాడనంటే, నీ జీవితంలో నీకే అవసరమున్నా, నీ బ్రతుకులో నీకే అవసరమున్నా, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ జీవన యానములో నీకే కష్టమున్నా, నువ్వు మనుష్యులను చూడొద్దు, మనుష్యులు కల్పించే పద్ధతులు అసలు చూడొద్దు. నువ్వెవరిని చూడాలంటే పైనున్న వాటిని చూడండి అని అన్నాడు. ఈరోజు చాలామంది భూ సంబంధమైన భూమి మీదే చూస్తున్నారు, కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు పైనున్న వాటిని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు.